వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. ఇప్పుడు ఈ వారం ఎలిమినేషన్ ఎవరు? డబుల్ ఎలిమినేషన్ ఉందా? ఇది భయంకరం అసలు. ఎందుకంటే ఓటింగ్ క్లోజ్ అయిపోయింది, అంతా అయిపోయింది. మనం చాలా డిస్కషన్స్ చేసుకున్నాం. ముగ్గురు అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు చెప్పుకున్నాం. సో బట్ డబుల్ ఎలిమినేషన్ అనే టాక్ అనేది వస్తుంది బయటికి. సో డబుల్ ఎలిమినేషన్ అయితే పక్కాగా పృథ్వీతో పాటు ఒకళ్ళు ఉంటారు అమ్మాయిలు. పక్కా పృథ్వీ సింగిల్ ఎలిమినేషన్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లీస్ట్ లోనే ఉన్నాడు. మరి మీరు ఎక్కడ కలెక్ట్ చేసి మీ ఓటింగ్ అని నాకు తెలియదు, కానీ నేను కలెక్ట్ చేసిన ఓటింగ్ ప్రకారం చెప్తా. టాప్ లో నిఖిల్ ఉన్నాడు, సెకండ్ పొజిషన్ లో నబీల్ ఉన్నాడు, థర్డ్ పొజిషన్ లో ప్రేరణ ఉంది, ఫోర్త్ పొజిషన్ లో యష్మి, ఫిఫ్త్ పొజిషన్ లో పృథ్వీ ఉన్నారు. సో ఇక్కడ మీకు లీస్ట్ లో పృథ్వీ ఉన్నాడు కాబట్టి సింగిల్ ఎలిమినేషన్ వెళ్ళిపోవాలి. అనఫిషియల్ ఓటింగ్ ప్రకారం అయితే ఇదే సినారియో ఉంది. ఎవరు ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సరే, నేను మీకు నిన్న కూడా చెప్పా, కొన్ని చోట్ల యష్మి టాప్ లో ఉంది, కొన్ని చోట్ల నబీల్ టాప్ లో ఉన్నాడు, కొన్ని చోట్ల నిఖిల్ ఉన్నాడు. సో ఇదంతా కాదు, ఓవరాల్ గా ఓటింగ్ సెలక్షన్ అనేది చూసుకుంటే ఓవరాల్ ఒక ఎనలైజింగ్ రిపోర్ట్ అంటాం, దాని కానీ ఎనాలిటికల్ రిపోర్ట్ దాని కానీ తీసినట్టయితే ఖచ్చితంగా నిఖిల్ టాప్ లో ఉన్నాడు, బాటమ్ లో అయితే పృథ్వీ ఉన్నాడు. సో నార్మల్ గా వెళ్ళిపోవాలి అనుకుంటే పృథ్వీ వెళ్ళిపోవాలి, కానీ సింగిల్ ఎలిమినేషన్ అయితే. కానీ ఇక్కడ అఫీషియల్ ఓటింగ్ అనేది ఎలా ఉంది మనకు తెలియదు. దట్టు కంటెంట్ వచ్చింది, పృథ్వీ వల్ల కంటెంట్ జనరేట్ అయింది. ఈ శనివారం నాగార్జున అడ్రస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. విష్ణుప్రియ క్యారెక్టర్ అంటాం, రోహిణి విష్ణుప్రియ గొడవ, ఏంది విష్ణు ఫస్ట్ నిఖిల్ ట్రై చేసావంట, తర్వాత పృథ్వీ అంట కదా, ఇలాంటి సెటైర్లు కూడా పేలుస్తాడు ఆయన. సో అదే ఆ గొడవ ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ. మేజర్ గొడవ పృథ్వీది గౌతమ్ది. సో పృథ్వీది గౌతమ్ది ఏం పీకుతారంటే, మీరేం పీకుతారు చెప్పండి, అసలు నువ్వేం పీకావు అని అడగాలి. సో అది మేజర్ పెద్ద గొడవ ఉంది. ప్లస్ అలాగే నిఖిల్ మీద వచ్చిన ఒక ఎలిగేషన్, సో ఆయన బాధపడ్డాడు, దాని గురించి క్లారిఫికేషన్ ఇవ్వాలి. యాజ్ ఏ హోస్ట్ గా బయట ఎట్లా పోర్ట్రే అయింది, బయట వాళ్ళు వచ్చి చెప్పేసరికి మనం మానసికంగా ఎంత కుంగిపోయి బయటికి వెళ్ళిపోతాను అన్నాడు వ్యక్తి, సెల్ఫ్ ఎలిమినేట్ అన్నాడు మణికంఠ లాగా, నాకు ఓటు వేయొద్దని కూడా చెప్పాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ తేరుకుని వీకెండ్ నాగార్జున డైలాగులు గుర్తొచ్చి, వీకెండ్ నాకు సారి ఏదున్నా సరే ఇక్కడే తేల్చుకోవాలి, ఏదున్నా కూడా పడిన చోటే గెలుచుకోవాలని ఏదైతే అన్నారో ఆ మాటలకి ఇన్స్పైర్ అయ్యి వెళ్ళి ఒక ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి కెమెరా ముందుకి చెప్పి, లేదు ఎస్ నేను ఆడతా, ప్రజలు మద్దతు ఇవ్వండి, నేను గేమ్లోనే నిరూపించుకుంటా, టైటిల్ కొట్టి వెళ్తా అన్న వ్యక్తి మనం ఎలా చూడాలి? అది బ్రహ్మాండంగా చూడాలి, అది ఒక ఇన్స్పిరేషన్గా చూడాలి. సో దాన్ని ఇప్పుడు హోస్ట్గా మిమ్మల్ని అడ్రస్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్ అడ్రస్ చేయాలి. లేదో నిఖిల్ మీద 2 జోకులు వేసాం, విష్ణు మీద జోకులు వేసాం వెళ్ళిపోయామంటే కుదరదు ఈ వారం. సో ఈ వారం పక్కాగా అడ్రస్ చేయాల్సిన పాయింట్లు ఉన్నాయి. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరి ద్వారా కంటెంట్ వస్తుంది అనేది కూడా చూసుకుంటారు. సో యష్మి అలాగే ఆటోలో పృథ్వీని ఇది చేసింది, గ్రాటిట్యూడ్ చూపిస్తామని తిట్టింది, అక్కడ ప్రాబ్లం వచ్చింది. విష్ణుప్రియ వాటర్ టాస్క్ లో తేజని డిస్టర్బ్ చేసింది, తేజకి విష్ణుప్రియకి పడలేదు. ఓవరాల్ గా విష్ణుప్రియ గేమ్ అనేది కనపడిపోయింది కదా. ఇప్పుడు నువ్వు ఎలా ఆడతావు, ఎంత అన్ఫేర్ గా గేమ్ ఆడతావు అనేది జనాలకు తెలిసింది. నువ్వు పృథ్వీ వెనకాల తిరగడమే కాదు, ఇలాంటి పృథ్వీ కోసం ఇలాంటివి చేస్తావని కూడా తెలిసింది. ప్లస్ ఇంకోటి, నీ ట్రైయింగ్ ఫస్ట్ వేరే ఉన్నారు, నీ ప్రయారిటీ వేరు, దాని తర్వాత ప్రయారిటీ వేరు. మీకు ఆటో టాస్క్ గెలవంగానే పృథ్వీ ఒక డైలాగ్ అన్నాడు, మీకు టెలికాస్ట్ కాలేదు అది, ఆటో పైకెక్కి విష్ణు ఈజ్ మై ప్రయారిటీ అన్నాడు. కాలే మీకు టెలికాస్ట్ కాలే, టైటానిక్ పోజ్ ఒకటి ఇచ్చి విష్ణు ఈజ్ మై ప్రయారిటీ అన్నాడు యష్మిని ఉడికించడానికి. అర్థమైందా? సో అక్కడ నవ్వింది. యష్మి సడన్ గా ఎందుకు నవ్వింది? అప్పుడు దాకా ఉక్రోషంతో బాధపడుతూ ఆడరా అని ఒక రకమైన ఎమోషన్లు ఉన్న అమ్మాయి ఎందుకు నవ్వింది అనుకున్నారు? ఆటో పైకెక్కి విష్ణు ఈజ్ మై ప్రయారిటీ అన్నాడు, అందుకని నవ్వు వచ్చింది యష్మికి. సరే అనుకో, నీ ఇష్టం ఏమన్నా అనుకో అంది. అంటే ఇది కూడా అడ్రస్ చేసుకుంటా ఎక్కడ ఎవరు ఏ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ మీద డిస్కషన్ వచ్చింది. సో మీరు గ్రూప్ గేమ్ ఆడితే మరి మీరు ఆడింది ఏంటి? గ్రూప్ గేమ్ కాదు, మీరు ఆడింది గోలీలా? ఇది ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే హోస్ట్ గా అడ్రస్ చేసి బయట ఉన్నాయి అన్ని కూడా వచ్చి అడిగినప్పుడే అది ఫుల్ఫిల్ అవుతుంది. దాన్ని బట్టి ఇది ఎందుకు చెప్పానంటే, దాన్ని బట్టి ఎవరు కంటెంట్ జనరేట్ చేస్తున్నారో, మేబీ అఫీషియల్ ఓటింగ్లో బాటంలో వాళ్ళిద్దరూ ఉండి ఈక్వల్ పర్సంటేజ్లో ఉంటే యష్మి ఆర్ పృథ్వీ, ప్రేరణ ఆర్ పృథ్వీ, అఫీషియల్ ఓటింగ్ మన దగ్గర లేదు కాబట్టి వీళ్ళ ముగ్గురు మేబీ ఈక్వల్ పొజిషన్లో ఉంటే ముగ్గురులో ఒకళ్ళని ఎలిమినేట్ చేస్తారు, సింగిల్ ఎలిమినేషన్ అయితే.
డబుల్ ఎలిమినేషన్ అయితే రాసుకోండి. పృథ్వీతో పాటు యష్మి వెళ్ళిపోవచ్చు, పృథ్వీతో పాటు ప్రేరణ వెళ్ళిపోవచ్చు. ఇక అంతకంటే ఛాన్స్ లేదు. పృథ్వీతో పాటు యష్మినే 90% వెళ్ళిపోయే ఛాన్స్లు ఉన్నాయి. లేదు సింగిల్ ఎలిమినేషన్, పృథ్వీ ద్వారా కంటెంట్ వస్తుంది, సమ్మోర్ గౌతమ్కి పృథ్వీకి ఏదైనా పెట్టచ్చు. అంటే గడిచే వారాలు 3 వారాలే ఉన్నాయి, ఏదో ఒక టిఆర్పి రావాలి, ముందుకు వెళ్ళాలి మనం. యష్మిది అయిపోయింది కదా, యష్మి లోలో ఉంటుంది, ప్లస్ నిఖిల్ వల్ల కొద్దిగా ఇదైంది, రప్చర్ అయింది. ఈ వారం అంతా యష్మికి కొంచెం బ్యాడ్ వీక్ లాగా అయిపోయింది, విష్ణుకి కూడా. సో ఎందుకు అన్నెసరిగా ఇంకా బ్యాడ్ చేస్తూ ముందుకు ప్రొలాంగ్ తీసుకెళ్ళడం అని యష్మిని కూడా ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. నిన్న మనం ఇదే కదా చెప్పుకున్నాం. ఈ సింగిల్ ఎలిమినేషన్ అయితే, డబుల్ అయితే మాత్రం పృథ్వీ యష్మి ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. ఈసారి ఓటింగ్ లాస్ట్ వీక్ తో పోలిస్తే చాలా ఎక్కువ యూజ్ ఓటింగ్ అనేది పడింది, అన్నిటికంటే కూడా ఎక్కువ ఓటింగ్ పడింది. సో అసలు గట్టిగా మాడితే ఈ వారం నో ఎలిమినేషన్ పెట్టాలి, లాస్ట్ వీకే డబుల్ చేసి ఉండాల్సింది. బట్ నబీల్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది ఇప్పుడు ఉంటే బాగుండేది, మనోడు ఆల్రెడీ వాడేసిండు. సో అక్కడ అవినాష్కి వాడేసిండు కాబట్టి ఇప్పుడు పృథ్వీకి వాడటానికి లేదు. పృథ్వీని డెస్పరేట్ గా మెగా చీఫ్ చేద్దాం అనుకున్నాడు, రాసి పెట్టలేదు. ఇక మనం ఏం చేయలేము. అది మాక్సిమం సింగిల్ అయితే పృథ్వీ, డబుల్ అయితే పృథ్వీ యష్మి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా అడగాలి, ఎందుకంటే హోస్ట్ గా అడ్రస్ చేసి బయట ఉన్నాయి అన్ని కూడా వచ్చి అడిగినప్పుడే అది ఫుల్ఫిల్ అవుతుంది. దాన్ని బట్టి ఇది ఎందుకు చెప్పానంటే, దాన్ని బట్టి ఎవరు కంటెంట్ జనరేట్ చేస్తున్నారో, మేబీ అఫీషియల్ ఓటింగ్ లో బాటమ్ లో వాళ్ళిద్దరు ఉండి ఈక్వల్ పర్సంటేజ్ లో ఉంటే యష్మి ఆర్ పృథ్వీ, ప్రేరణ ఆర్ పృథ్వీ. అఫీషియల్ ఓటింగ్ మన దగ్గర లేదు కాబట్టి వీళ్ళ ముగ్గురు మేబీ ఈక్వల్ పొజిషన్ లో ఉంటే ముగ్గురులో ఒకళ్ళని ఎలిమినేట్ చేస్తారు సింగిల్ ఎలిమినేషన్ అయితే. డబుల్ ఎలిమినేషన్ అయితే రాసుకోండి, పృథ్వీతో పాటు యష్మి వెళ్ళిపోవచ్చు, పృథ్వీతో పాటు ప్రేరణ వెళ్ళిపోవచ్చు. ఇక అంతకంటే ఛాన్స్ లేదు. పృథ్వీతో పాటు యష్మినే 90% వెళ్ళిపోయే ఛాన్స్లు ఉన్నాయి. లేదు సింగిల్ ఎలిమినేషన్, పృథ్వీ ద్వారా కంటెంట్ వస్తుంది, సమ్మోర్ గౌతమ్కి పృథ్వీకి ఏదైనా పెట్టచ్చు. అంటే గడిచే వారాలు 3 వారాలే ఉన్నాయి, ఏదో ఒక టిఆర్పి రావాలి, ముందుకు వెళ్ళాలి మనం. యష్మిది అయిపోయింది కదా, యష్మి లోలో ఉంటుంది, ప్లస్ నిఖిల్ వల్ల కొద్దిగా ఇదైంది, రప్చర్ అయింది. ఈ వారం అంతా యష్మికి కొంచెం బ్యాడ్ వీక్ లాగా అయిపోయింది, విష్ణుకి కూడా. సో ఎందుకు అన్నెసరిగా ఇంకా బ్యాడ్ చేస్తూ ముందుకు ప్రొలాంగ్ తీసుకెళ్ళడం అని యష్మిని కూడా ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. నిన్న మనం ఇదే కదా చెప్పుకున్నాం. ఈ సింగిల్ ఎలిమినేషన్ అయితే, డబుల్ అయితే మాత్రం పృథ్వీ యష్మి ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. ఈసారి ఓటింగ్ లాస్ట్ వీక్ తో పోలిస్తే చాలా ఎక్కువ యూజ్ ఓటింగ్ అనేది పడింది, అన్నిటికంటే కూడా ఎక్కువ ఓటింగ్ పడింది. సో అసలు గట్టిగా మాడితే ఈ వారం నో ఎలిమినేషన్ పెట్టాలి, లాస్ట్ వీకే డబుల్ చేసి ఉండాల్సింది. బట్ నబీల్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది ఇప్పుడు ఉంటే బాగుండేది, మనోడు ఆల్రెడీ వాడేసిండు. సో అక్కడ అవినాష్కి వాడేసిండు కాబట్టి ఇప్పుడు పృథ్వీకి వాడటానికి లేదు. పృథ్వీని డెస్పరేట్ గా మెగా చీఫ్ చేద్దాం అనుకున్నాడు, రాసి పెట్టలేదు. ఇక మనం ఏం చేయలేము. అది మాక్సిమం సింగిల్ అయితే పృథ్వీ, డబుల్ అయితే పృథ్వీ యష్మి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.